హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈరోజు మేము హిందూ టెంపుల్లో ఆనంద్ బజార్ ఉందన్నమాట. ఆనంద్ బజార్ అంటే ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఇది బేసిక్ గా టెంపుల్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ అన్నమాట. డిఫరెంట్ కమ్యూనిటీస్ వాళ్ళందరూ స్టాల్స్ పెడతారు. మనం డిఫరెంట్ గా అంటే మన డిఫరెంట్ రీజియన్ ఫుడ్ ని మనం టేస్ట్ చేయొచ్చు అనమాట. వాళ్ళు మనకి ఎదురుగానే మనకి డైరెక్ట్ గా కుక్ చేసి ఇస్తారనమాట. సో అలాగే డిఫరెంట్ వెండర్స్, ఇండియన్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, జ్యువెలరీ ఉంటుంది. ఇంకా బేసిక్ గా ఏంటంటే ఈ రోజు ఏంటంటే ఇంకా పొద్దున్నే బయలుదేరిపోయామండి. రోజు ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్ రోజు ఇంట్లోనే చేసి బాగా నాకు విసుకొచ్చేసింది అనమాట. హ్యాపీగా ఒక రోజు బయట వెళ్ళి తినొచ్చు కదా అని ఆ రీజన్ తో కూడా బయలుదేరాము. సో ఇంకా మేము ఒక 2 minutes లో టెంపుల్ కి రీచ్ అవుతాం అనమాట. బాగుంటుంది, మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. టెంపుల్ కి రీచ్ అయ్యామన్నమాట. సో మనం ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని తర్వాత ఆనంద్ బజార్ ఏంటి, అసలు ఏమేమి పెట్టారు, ఏంటి, ఎలా ఉంటుంది, ఎలాంటి ఫుడ్ ఉంటుంది, ఏమేమి ఇండియన్ కాస్ట్యూమ్స్, మనం ఏమైనా కొనుక్కోవచ్చా లేదా అవన్నీ చూస్తున్నాం. చాలా మంది వచ్చారు, పార్కింగ్ అంతా నిండిపోయింది. ఆనంద్ బజార్ అంటంతో డక్కు కూడా తన పిల్లల్ని వేసుకొని ఆనంద్ బజార్కి వచ్చేసిందండి. అసలు చూసారా, చిన్న చిన్న పిల్లలతోటి ఈ డక్కు కూడా త్వరగా వెళ్ళిపోతుంది. అయ్యో ఇక్కడ పార్కింగ్ అంతా నిండిపోయింది, త్వరగా పదండి వెళ్ళేసి మన స్టాల్స్ కి వెళ్ళి ఏదైనా ఫుడ్ తిందామని చెప్పేసారా ఎంత చక్కగా లైన్ గా వెళ్ళిపోతున్నాయో. మనం ఇప్పుడే కార్ పార్క్ చేసాము. అసలు ఎలా ఉంది అంటే మొత్తం టెంపుల్లో ఉన్న పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. అందుకని ఇక్కడ టెంపుల్ పక్కనే భాయ్ సెంటర్ అని ఉందన్నమాట. అక్కడికి వచ్చాము, అక్కడ కార్ పార్క్ చేసాము. అంతేకాదు టెంపుల్ వాళ్ళు 4 రకాల పార్కింగ్ ని ఎక్స్ట్రాగా కూడా ఒకటి ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్లో కూడా అరేంజ్ చేశారు. అక్కడ నుంచి షటిల్ సర్వీసెస్ కూడా అరేంజ్ చేశారు. చాలా పెద్దగా ఈవెంట్ రన్ అవుతుంది అనమాట. వెళ్ళి చూద్దాము, పెర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయంట. చాలా వెండర్స్ వచ్చారు. చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. పదండి వెళ్దాం. ముందుగా మనం ఒకసారి టెంపుల్కి వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకొని అప్పుడు మనం ఆనంద్ బజార్లోకి వెళ్దాం. ఊళ్ళో స్వామిని దర్శనం చేసుకొని మనము ఆనంద్ బజార్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. పార్కింగ్ లాట్ ని బాగా ఎక్స్టెన్షన్ చేయడం వలన చాలా పెద్దగా ఉంది. ఒక పెద్ద సంత ఏదో జరుగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మొదటి స్టాల్ చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని ఫ్లవర్స్, ట్రీస్ సంబంధించిన మొక్కలన్నీ పెట్టారు. ఇక్కడ చాలా బాగుంది. మనం కూడా వెళ్ళేటప్పుడు కొన్ని ఫ్లవర్స్ ని, కొన్ని మొక్కల ట్రీస్ ని మనం తీసుకొని వెళ్ళాలి. ఆనంద్ బజార్ అనేది మనకి హిందూ సొసైటీ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఫ్లోరిడాకి ఫండ్ రైజింగ్ ఈవెంట్ అనమాట. ఇక్కడ మోర్ దెన్ 15+ కమ్యూనిటీస్ వచ్చి ఇక్కడికి లైవ్ ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేసి అందరికీ ఇస్తారనమాట. మనం ఇక్కడ బై చేయాలి. సో సాటర్డే అంటే అందరూ చాలా వరకు ఏంటంటే లైట్ గా ఫుడ్ తీసుకుంటారు కదా. సో మనకి ఇక్కడ చూసినట్లయితే చాలా ఫుడ్స్ ఉన్నాయి. మనం వెళ్దాం. అందరూ కూర్చొని తినడం కోసంగా, మంచి షేడ్ రావడం కోసం, నీడ కోసంగా ఒక పెద్ద టెంట్ వేసి అందులో చైర్స్ వేసి పెట్టారు. చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడం కోసంగా అరేంజ్ చేసినట్టు ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా సూపర్ గా పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో అసలు ఎంతో బాగుంది. ఇది మన రాజస్థానీ స్టాల్ అనమాట. రాజస్థానీ స్టాల్లో రాజ్ కచోరీ, రబ్రీ కుల్ఫర్ అండ్ ఫాలుదా, పప్రీ చాట్ ఉన్నాయి. మనం ట్రై చేద్దాం ఒకసారి వీటిని. గార్లిక్స్ ని, ఆనియన్స్ ని వాళ్ళు తినరు, జైన్స్ అనేవాళ్ళు. సో ఇక్కడ మనం చూస్తుంటే నో గార్లిక్, నో ఆనియన్ తో తయారు చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడ, ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి మనకి. ఎక్కువగా ఇక్కడ ఉండే ఫుడ్ చక్కగా ఎంత హెల్తీగా తయారు చేశారో వీళ్ళు. చాలా బాగుంది. ఇది మన తమిళనాడు స్టాల్. తమిళనాడు స్టాల్ అంటంతో మనం ముందు గుర్తొచ్చేది ఏంటి అంటే వడ, సాంబార్, దోశ. చూసారా, మసాలా దోశ, వడ, సాంబార్,
సాంబార్ అంటే మనం తమిళనాడులోనే తాగాలండి, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం ఒకసారి ఇక్కడ దోశ సాంబార్ కానీ వడ సాంబార్ తీసుకొని చూద్దాం. నేను చెప్పాను కదా, ఇక్కడ లైవ్గా ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేస్తారనమాట. ఎక్కడి నుంచో ప్రిపేర్ చేసి మనకి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం కాదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడే టెంపుల్లోనే ప్రిపేర్ చేస్తున్నారు. చూసారా, దోశ వడలు అన్నీ కూడా. యూపీ స్టాల్, మనకి యూపీ స్టాల్లో ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. వావ్, సార్ చాలా వెరైటీగా ఉంది. డిషెస్ మాత్రం మనం తీసుకొని ఒకసారి ట్రై చేద్దాం వీటిని. చాలా అంటే చాలా నోరు ఊరిపోతుంది నాకైతే ఇవి చూస్తుంటే. చాలా బాగుంది. ఇవి కొత్త రకంగా ఉంది. ఎప్పుడు నేను యూపీకి వెళ్ళలేదు, యూపీ ఫుడ్ని టేస్ట్ చేయలేదు. కానీ ఈరోజు ఇవి చూస్తుంటే యూపీ ఫుడ్ని టేస్ట్ చేయాలి అనిపిస్తుంది అనమాట నాకు. ఎక్సలెంట్, చాలా బాగుంది. కేరళ స్టాల్. మనం కేరళ అంటంతో మనకు గుర్తు వచ్చేది కథకళి. చూసారా, కథకళి పోస్టర్తోనే అందరినీ వెల్కమ్ చేస్తున్నారు కేరళ స్టాల్కి. మనం చూస్తే చాలా ఉన్నాయి ఇక్కడ కేరళ ఐటమ్స్ అనేవి. అంటే ఒక్కొక్క రీజియన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే పరిపప్పు వడ అట, ఇది ఉన్నిప్పం, కేరళ టీ. సో డిఫరెంట్గా ఉన్నాయి, మనం చూద్దాం ఇవి. ఇది మన కేరళ యొక్క వంటలు. చూసారా, ఇవన్నీ ఇక్కడ మనకి స్టాల్లో దొరుకుతున్నాయన్నమాట. ఇండియాకి వెళ్ళి అన్ని స్టేట్స్ తిరగాల్సిన అవసరం లేదు ఫుడ్ కోసం. ఎందుకంటే అన్ని రకాల స్టేట్స్ ఫుడ్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట. అన్ని రకాల స్టేట్స్ యొక్క ఫుడ్స్ మనం ఇక్కడే ట్రై చేయొచ్చు. పంజాబ్ స్పెషల్ లస్సీ అండ్ గులాబ్ జామున్ అండ్ పాపడి లాగుంది. ఇది పాపడి. నేను మీకు ఇంతకుముందు చూపించాను కదా, మనకి తాజా సంక్రాంతి సంబరాలకు వెళ్ళాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మనకి తాజా ఉగాది సంబరాలు జరుగుతున్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఉగాది సంబరాలు. మార్నింగ్ 11 గంటల నుంచి 8:30 వరకు ఆల్మోస్ట్ హోల్ డే అనమాట. చాలా 40+ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. మనము ఆ ఉగాది ప్రోగ్రామ్స్ని కూడా ఒక వీడియో చేద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది. మా బాబు కూడా ఇందులో డ్యాన్స్ వేస్తున్నాడు. చూద్దాం, ఆ రోజు కూడా ఒక కొత్త వీడియో చేద్దాం. ఇది మన తాజా స్టాల్ అనమాట. తాజా స్టాల్లో ఉన్న అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చూసారా. మన తెలుగు అంటేనే మనకి అక్కడ కారము ఉప్పు అనేది మంచిగా పడాలి. అందుకనే ఇక్కడ మిర్చి బజ్జీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అబ్బా, కారం అయితే నషానాన్ని కంటింది, ఎంత బాగుందో. మనకి మజ్జిగ, ఎండ మండిపోతుంది కదా బయట, అందుకని మజ్జిగ, మ్యాంగో లస్సీ. అబ్బా, రెండు ఎంత టేస్ట్గా ఉన్నాయో. చాలా అంటే చాలా బాగుంది అనమాట. హాయ్ అండి. చాలా బాగుంది అసలు. మజ్జిగ అయితే చాలా బాగున్నాయి. మ్యాంగో లస్సీ అయితే ఎంతో బాగుంది. నేను 2 రాగేసాను అప్పటికే. చాలా కష్టపడుతున్నారు మీరు. మనమే ఫస్ట్ వస్తామండి ఇక్కడ. అరే మిమ్మల్ని దిగకపోతే ఎలాగండి, మీరు వంటలో బిజీ అయిపోయి ఉన్నారు కదా అని చెప్పేసి తెలియదనమాట. అంతే కదా. అందరూ రావాలన్నమాట. అందరూ వచ్చి ఇక్కడ ట్రై చేయాలి. ఇక్కడ చాలా బాగుంది కదా. జామకాయ పచ్చడి సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకో విఘ్ను ఇక్కడ వాలంటీర్ చేస్తున్నాడు ఈరోజు మన తాజా స్టాల్లో. హాయ్ విఘ్ను. మిర్చి బజ్జీ పునుగుల దగ్గర మీరు లైన్ చూస్తే చాలా పెద్ద లైన్ ఉంది. మిర్చి బజ్జీకి పునుగులకి చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. మరి మన తెలుగు వంటలో మిర్చి బజ్జీ పునుగులు అంటేనే అసలు అందరూ పడిపోతారు. అలా చూస్తుంటే ఎంత పెద్ద లైన్ ఉందంటే ఈరోజు చాలా పెద్ద లైన్ ఉందన్నమాట ఇక్కడ. అప్పుడు మిర్చి బజ్జీ అయిపోయాం కదా. లస్సీ ఎలా ఉంది? బాగుంది కదా లస్సీ, చాలా బాగుంది కదా. నేనైతే 2 గ్లాసులు తాగేశాను. అదేంటి బటర్ మిల్క్ కూడా ఎంత బాగుందో అసలు. చాలా అంటే చాలా బాగుంది. అందరూ తాజా స్టాల్కి వచ్చేసి ఇక్కడ లస్సీ అను మన మిల్క్ అదేది మిర్చి బజ్జీ, లస్సీ అండ్ టామరెండ్ రైస్, పునుగులు, ఈ మిర్చి బజ్జీ చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంది. బీహార్ స్టాల్ అనమాట. బీహార్ స్టాల్లో ఉన్న
ఫుడ్ ఐటమ్స్ ఇవి కూడా మనం ఎప్పుడు కూడా మన తెలుగు తమిళ్ తింటమే కాదు, ఒకసారి ఇవి కూడా ట్రై చేద్దాం. యూపీ, బీహార్, పంజాబ్ ఇవన్నీ మనం ట్రై చేయాలి. ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ కన్నడ, మన కన్నడ ఫుడ్ అండి. కన్నడలో ఇక్కడ చూసినట్లయితే ఇది కన్నడ ఫుడ్. సావి కన్నడ, రవ్వ ఇడ్లీ, బళ్ళారి వెజ్ పలావ్, గూలీ బజ్జీ, మసాలా సోడా. సో తీసుకుందాం, ఇవన్నీ ట్రై చేద్దాం ఈరోజు. నేనైతే ట్రై చేయాలనండి. ఇది మన గుజరాతీ సమాజ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఫ్లోరిడా వాళ్ళ స్టాల్లో ఉన్నాం. గుజరాతీ సమాజ్ స్టాల్లో బాగుంది. ఇదే మనం ఏదో సినిమాలో చూస్తాం, ఢోక్లా, పోఫ్లా, ఫాఫ్లా అని అన్నీ హాలో ఉంటాయి కదా. సో ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది. ఇక మనం ఇక్కడ నుంచి చూసినట్లయితే అన్నీ కూడా డ్రెస్లేనండి, ఇండియన్ వేర్ అనమాట. ఇండియన్ వేరు, ఇండియన్ జ్యువెలరీ అన్ని. మల్లికా సెటిల్ అయిపోయింది ఇక్కడ. అదే డ్రెస్, ఇక్కడైతే డ్రెస్సెస్ అను మనకేంటి డ్రెస్సెస్తో పాటుగా జ్యువెలరీ కూడా ఉంది. అందుకని చెప్పేసి ఈ స్టోర్లో మల్లికా సెటిల్ అయిపోయింది. ఆల్రెడీ బార్గెన్ చేస్తుంది. నాకు తెలిసి ఈరోజు 2ో 3ో అయితే చేసుకుంటుంది ఇక్కడ. रिधि कलेक्शंस, చూసారా జాక్సన్ వెల్లో ఎంత చక్కగా అలంకరించారో. ఇవన్నీ కూడా మనకి చెవి కమ్మలు, చెవి దిద్దులు, ఇక్కడ ఇవన్నీ కూడా 1 గ్రామ్ జ్యువెలరీ అనమాట. లేకపోతే ఇంత ధైర్యంగా ఈ విధంగా తీసుకొచ్చి ఈవెంట్లు పెడతారా చెప్పండి. హాయ్ అండి, మన ఫ్రెండ్స్ అనమాట. మీరు చూసే ఉంటారు మన వీడియోస్లో కూడా. సో ఈరోజు ఇక్కడ శారీస్, మనకి అన్ని రకాల ఇండియన్ వేర్ ఇక్కడ స్టాల్ పెట్టారనమాట. సో ఒకసారి చూద్దాం అన్నిటినీ. ఇంకేమన్నా ఉన్నాయా మీకు? ఓన్లీ శారీస్ ఇవేనా, ఇంకేమన్నా పెట్టారా ఈరోజు? కుర్తీసు, శారీసు అంతేనా? ఓ జెంట్స్ కూడా ఉన్నాయా? అదే జెంట్స్ కనిపించట్లేదు ఏంటి, అన్ని లేడీస్కే పెట్టేస్తున్నారు తప్ప జెంట్స్కి లేవు. కానీ ఇక్కడ మనకి జెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఒకసారి వచ్చి జెంట్స్కి చూద్దాం. నేను చూస్తాను ఇక్కడ ఏం తీసుకోవాలి అనేది. నేను కూడా ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను ఇండియన్ వేరు. మనం ఈ స్టోర్లో ఒకటి ఇండియన్ వేర్ ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ మనకి కల్చరల్ ఈవెంట్స్ అరేంజ్ చేశారండి. ఇక్కడ ఇప్పుడు కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. ఇక్కడ డాన్సెస్ ఉంటాయి, పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ పెర్ఫార్మెన్సెస్ కోసంగా అరేంజ్ చేసిన స్టేజ్ అనమాట ఇది. ఇక్కడ మనం చూద్దాము ఏమేమి పెర్ఫార్మెన్స్ జరుగుతాయి అనేది. ఆల్రెడీ తబలాలు అయితే రెడీగా ఉన్నాయి. పాటలు, గజల్స్ అలా ఏమన్నా చేస్తారేమో, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం మనము. అందుకనే ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు. మరి ఇక్కడ one of you who's not a member of the temple to please go ahead and take your membership today. Our temple is the only religious building that stands in Jacksonville of this magnitude. And we encourage all of you to support our community, our religion, our community to come together and get involved in these kinds of community events which brings all of us together under one roof with the common belief. Ready? Those of you who are not members, I really would like to beseech you to go ahead and take your membership today so that we can go ahead and support our community in this beautiful endeavor in the United States. Thank you so much. Welcome to the Anand Bazaar cultural events. We'll be starting the cultural events with Panditji chanting some shlokas of various forms, instruments as well. So over to you, Panditji. Yeah, Suva. The beginning of anything is
pray to the One Almighty. We'll begin with, we need the Panditji for the prayer, for the successful event, and food and fun. Food and fun. There is food, but there should be a fun, isn't it? The cultural program is the fun for us. This is the only faculty which can make you happy, always. Nritya, dance, music. Ganesh, Jai Ganesh, Jai Ganesh Deva. Mata Jaki Parvati Pita Mahadeva. Andhan ko ank det, kodin ko kayam. Bhanjan ko putra det, nirdan ko maya. Jai Ganesh, Jai Ganesh. 70 contestants, the Shiva Bhajan actually won. So I had done Satyam Shivam Sundaram. But today I'll do just a few verses of a Ram Bhajan because we just had Ram Navami. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, वस्तु अमूलिका दी मेरे सद्गुरु, वस्तु अमूलिका दी मेरे सद्गुरु. Please come over to the front of the stage. So I am with Miss India 2022. She is a very great singer, and she went to regional, states, regionals, and world competition, and she won Miss India 2022 in Talented. And here is she, and we will learn few things about her and how she achieved this Miss India 2022 in Talented group. Could you please share a little bit about that? Sure, thank you for asking me, and it's an honor to be here. Basically, my journey started in Florida when I competed for the Mrs. India Florida, and I happened to win that. And also, I did my singing. My talent was my singing. And then I went on to USA, where I also won top 5 in the USA, and then went on to World, where I won top 3. And so these are different categories you compete in, and talent is one of them, but it's a pretty major portion of the competition. So I was blessed to be able to do my singing and win the title of Mrs. India Worldwide 2022 second runner-up. Thank you so much. My name is Aparna Chakravarti. I forgot to say that. Yeah. Thank you so much, and best of luck. సో విన్నారు కదా, మనకి టాలెంట్ కాంపిటీషన్ ఒక్క అన్నాల పోటీలే కాదండి, మనకి టాలెంట్లో కూడా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లో కూడా మనం పాల్గొనొచ్చానని అపర్ణ చక్రవర్తి గారు మనకి నిరూపించారు. సో యుఎస్లో మిస్ ఇండియా కాంపిటీషన్ వరల్డ్ వైడ్ వెళ్ళి నా ఘనత సాధించింది అపర్ణ చక్రవర్తి గారు. మరి మన రాజస్థాన్ వాళ్ళ డ్యాన్స్ చూసారా, దాన్ని వెల్కమ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ స్టాల్కి వచ్చేసి మనం ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి ఈ పూరి అను దహి వడ తీసుకుంటున్నాము, ఈ ఫాలుదా కూడా తీసుకుంటున్నాం అనమాట. చూద్దాం మనము ఇక్కడ ఎలా ఉంది టేస్ట్ అనేది. యూపీ స్పెషల్ దహి వడ. విఘ్నకి ఈరోజు తన ఫ్రెండ్స్ అందరితోటి లంచ్ ఆన్ ఉందనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాడు. చిక్ ఫిలేలో లంచ్ పార్టీ అరేంజ్ చేశారనమాట వీళ్ళ ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి చిక్ ఫిలేకి బయలుదేరుతున్నాం ఇప్పుడు మేము.
ఎండలో ఫాలుదాకి ఎంత పెద్ద లైన్ ఉందంటే ఇక్కడ, ఎందుకంటే చాలా ఎండగా ఉంది. అందుకే ఇక మేము ఫాలుదా తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అనమాట. సో ఫాలుదాలో ఏంటంటే ఐస్ క్రీము, సబ్జీ, సేమియా అంతా వేసి ఇస్తున్నారనమాట. చాలా బాగుంది ఇక్కడ. మనము ట్రై చేద్దాం ఈ రాజస్థానీ ఫాలుదాని. ఇంకా ట్రై చేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడే మేము ఆనంద బజార్ నుంచి ఇంటికి వచ్చామండి. బాగా అసలు చాలా అంటే చాలా అలసిపోయాం. బాగా ఎండగా ఉందన్నమాట. ఎండలో తిరిగేటప్పటికి బాగా అలసిపోయాం. కానీ ఫుడ్ అందరూ చాలామంది స్టాల్స్ పెట్టారు. ఫుడ్ అన్ని రీజన్స్ ఫుడ్ టేస్ట్ చేస్తాం. చాలా అంటే చాలా బాగా చేస్తారు. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.